హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 85,000కి పైగానే సాలరీ ఉంటుంది. మన సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీకు రైల్వే జాబ్స్కి సంబంధించి నిన్న కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశా. 3.5 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఇంకా వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనం ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ 27th October వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ని ఇక్కడ చెప్తాను. సో కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసేసి జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. అది కూడా మనకి 16th November కండక్ట్ చేస్తామని చెప్పేసి టెంటేటివ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ చూడండి సాలరీ ప్యాకేజ్ అనేది ఎంత ఉంటుందంటే 84,500 రూపీస్ మీకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి మన ఇన్ హ్యాండ్ సాలరీ అనమాట. యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసేమో 12 lakhs నుంచి 17 lakhs వరకు కూడా మీకు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇది మనకి వచ్చినటువంటి ప్లేస్ని బట్టి ఆ యొక్క సాలరీ ప్యాకేజ్ అనేది డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. దీంతోపాటు మీకు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. ఈ సాలరీలోనే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ వస్తాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ అలాగే మెడికల్ అండ్ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క సంస్థకి మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అలాగే తెలంగాణలో కూడా ఉన్నాయి. సో కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు చక్కగా జాబ్ లొకేషన్ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే సో మీకు ఇనీషియల్లీ వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో దీనికి సంబంధించి ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి మీరు ఏమేమి డ్యూటీస్ని పర్ఫామ్ చేయాలి అనేది సో వాళ్ళు మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్లో అయితే నేర్పిస్తారు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్లీ 2 years ట్రైనింగ్ పీరియడ్, ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో 2 years తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేస్తారనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నంలలో, అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసేమో మన హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. హౌ టు అప్లై విషయానికి వచ్చినట్లయితే మనకి డైరెక్ట్గా మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్గా మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కేవలం 160 రూపీస్, మిగతా అభ్యర్థులు జనరల్ వాళ్ళు అండ్ మిగతా అభ్యర్థులు 800 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది ఎక్కువగా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే మనకి చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు వితిన్ 2 months లోపే మొత్తం మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారంటే వర్బల్ ఎబిలిటీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి
20 క్వశ్చన్స్ 20 మార్క్స్, లాజికల్ యాప్టిట్యూడ్ లేదా రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ లేదా న్యూమరికల్ అబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ సోషియో ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, కంప్యూటర్ అవేర్నెస్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, సేల్స్ యాప్టిట్యూడ్ నుంచేమో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్, 75 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. 16th నవంబర్న మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి రెగ్యులర్గా ఆన్లైన్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయండి. మీకు ఈజీ అయితే అవుతుంది ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి. ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి ఫాలోడ్ బై ఏ సైకోమెట్రిక్ క్వశ్చనర్ ఫర్ ఏ మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ 15 మినిట్స్. అంటే మీకు ఇంటర్వ్యూ లాగా ఈ యొక్క 15 మినిట్స్ పాటు కూడా సైకోమెట్రిక్ క్వశ్చనర్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆడడం మీద జరుగుతుంది. ఇందులో మీరు క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. మెయిన్ సెలెక్షన్ అనేది దేని మీద ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇది మనకి ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసిందే ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్లో ఎవరికి అకౌంట్ ఉందో డెఫినెట్గా కింద కామెంట్లో అయితే తెలపండి. సో చూద్దాం ఎంతమంది ఫెడరల్ బ్యాంక్ వాడుతున్నారని చెప్పేసి మనకు కూడా ఐడియా వస్తుంది. అయితే ఒక ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి October 1, 2025 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎవరికైతే బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి 28 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే నార్మల్గా ఎక్స్పీరియన్స్ లేకుండా SC/ST అభ్యర్థులకైతే 32 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక జాబ్స్కి సంబంధించి మీకు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మీరు త్రూ అవుట్ ఎడ్యుకేషన్ అంతా కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, సో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటన్నింటిలో కూడా మినిమం మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అంటే మినిమం అప్లై చేసుకోవడానికి మీకు PG సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి మనకి సేల్స్ టీమ్ విభాగంలో ఈ యొక్క ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మీరు మన సొంత రాష్ట్రంలోనే చక్కగా జాబ్ పోస్టింగ్ పొందొచ్చు కాబట్టి మిస్ అవ్వకండి. ఇక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే పినెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఐ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయాలి. సో టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ అయితే చేసుకోండి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతావన్నీ స్మాల్లో ఉండాలి. సో తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక డిజిట్ అనేది పెట్టుకోండి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సెండ్ OTP పైన క్లిక్ చేసేసి సో మిగతా ప్రాసెస్ మీ డీటెయిల్స్ అన్ని చేసి క్వాలిఫై అవన్నీ కూడా ఇచ్చేసేసి మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇది మనకి బ్యాంక్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి లేటెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.